ఏదైతే రాష్ట్రంలో గత కొంత రోజులుగా ఏదైతే హైడ్రా మొదలైందో ఆ హైడ్రా మాత్రం ఎక్కడ ఆగకుండా పూర్తిగా దాని పని అదైతే చేసుకుంటా పోతూ ఉంది. ఏదైతే దీనిపైన కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్ చేస్తున్నారని చెప్పేసి ఆ వ్యతిరేకత పెరుగుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చోట్ల అయితే వీళ్ళు హైడ్రాకు వ్యతిరేకంగా ఇక్కడ నిలబడ్డ సందర్భాలు చూడొచ్చు. అయితే ఏదైతే అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి అలాగే కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయిస్తాం, దీన్ని డెవలప్మెంట్ కోసం ఇక్కడ నుండి ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భాలు చూసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాంతం వాసులు అయితే మేము ఏదైతే కట్టడాలు కట్టినామో అన్ని అనుమతులతోనే కట్టుకున్నాం, మేము ఇక్కడ నుండి ఖాళీ చేసే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఈ ఇండ్లను చూడొచ్చు. ఇది దీనికి అధికారులు ఏ రకంగా ఒకసారి ఇట్రా మహేష్ ఒకసారి అది చూపి, ఆ ఇల్లు చూపి ఈ అధికారులు ఎట్లా ఇచ్చారో ఫస్ట్ దీనికి అనుమతి ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి ఆ ఇల్లు చూడొచ్చు, పూర్తిగా కాల్వకు ఆనుకొనే ఉన్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. దీనికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి అనుమతులు ఇచ్చిన అధికారి ఎవడు, అధికారి ఏ రకంగా దీనికి అనుమతులు ఇచ్చిండో ఒకసారి ఖచ్చితంగా దాని మీద అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి వాటి వల్ల ఏదైతే నిజాయితీగా ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటికి కూడా అనుమతులను ఏ రకంగా వచ్చినాయో అనుమానపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకసారి ఆ ఇల్లు చూసుకోవచ్చు, పూర్తిగా కాలువకు ఆనుకొని కాలువలోనే ఉన్నట్లు మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంది. కాలువ కూడా ఇగో ఇక్కడి వరకు కాలు ఉన్నటువంటి సందర్భం. అయితే దీన్ని FTL అలాగే బఫర్ జోన్లో నాలాకు ఆనుకొని ఉన్నటువంటి ఈ నిర్మాణాలుగా గుర్తించి వీటిని కూలగొడుతున్నారు. అలాగే ఏదైతే మూసీని డెవలప్ చేయాలన్న నినాదం ఏదైతే ఉందో దానిలో భాగంగా వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి తరలించి వేరొక చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ నుండి కదిలిపోవడానికి అయితే సిద్ధంగా లేనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకసారి స్థానికులతో మాట్లాడదాం, వాళ్ళకు అధికారులు ఏం చెప్పారు, వాళ్ళు ఏమంటారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. నమస్తే అన్న, మీది ఇక్కడనేనా? ఇక్కడనే లోకల్. ఏం చేస్తుంటావు? నా పేరు బర్మోజు వెంకటాచారి, TJC తెలంగాణ జన సమితి ఉప్పల్ కాన్ఫరెన్స్ కన్వీనర్ మాట్లాడుతున్నా. ఇక్కడ పేద ప్రజలు చాలా పుస్తే మట్టలు అమ్మి జాగాలు కొనుక్కొని ఇండ్లు కట్టినారు. కాబట్టి అప్పుడు కడుతుంటే ఏం చేసారు, పర్మిషన్లు ఇచ్చారు. అప్పుడు గవర్నమెంటే ఇచ్చింది పర్మిషన్లు, నల్లాలు ఇచ్చారు, కరెంట్ మీటర్లు ఇచ్చి అప్పుడు ఇచ్చేటప్పుడు కన్ను మూసుకుంటారా ఇచ్చి ఇవన్నీ హెల్ప్ చేసిన తర్వాత కూల్ చేసేటోళ్ళు తప్పంటావా, దీనికి అనుమతి ఇచ్చిన వాళ్ళని తప్పంటావా? అనుమతి ఇచ్చిన వాళ్ళ తప్పు. వాళ్ళు అనుమతి ఇస్తేనే కట్టుకోరు. కట్టేటప్పుడే జాగా తీసుకొని కట్టేటప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి ఇది కట్టద్దు అని చెప్పి కూలగొడితే పబ్లిక్ ఇక్కడ ప్లాట్లు కొనకపోతున్నారు, ఏం చేయకపోతున్నారు. పేద ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పేద ప్రజలు ఇల్లు కూడా కొడితే మంచిది కాదు. వాళ్ళకి ఇల్లు కూడా కొడితే హెచ్ఎండి లేవట్ల ప్లాట్లు 100 గదాలు ఇచ్చి వాళ్ళకి కట్టియండి. మీకు అంత అధికారం ఉంటే భూస్వాముల పెద్దదాండాలు ఆ పెద్ద విల్లాలు పెద్ద 40 ఫ్లోర్ 50 ఫ్లోర్ కాంప్లెక్స్ కట్టారు. కాబట్టి ఆ కాంప్లెక్స్ను ఊలగొట్టుర్రి. ఈ పేద ప్రజలకు 100 గాలను ఊలగొట్టుడు పద్ధతి కాదు. అంత పుస్తే మటలు అవి రాత్రి వచ్చి కూలగొట్టుడు న్యాయం కాదు, మీకు మంచిది కాదు. మేము గెలిపించినందుకు మీ ఎమ్మెల్సీని కలిసిరా మీరు? మరి అడిగిన చెప్పిన ఆయన దృష్టి మొన్న అయింది కదా కోదండరాం సారు, మొన్న అయింది కదా, ఇన్నట్టుండే ఊలు చేస్తారు కదా. మొన్న నుంచి కూలగొడుతున్నారు. మొన్న అయింది కదా ఎమ్మెల్సీ కోదండరాం సారు. మేము కోదండరాం సార్ కూడా చెప్తున్నాం, మేము ఆ పార్టీలో పనిచేస్తున్నాం. ఇది ధర్మత కాదు ఈ కూలగొట్టుడు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేసి ఈ అధికారం తీసుకుపోయి జార్ఖండ్ జిల్లా జీవిత ఖైదు చేయాలి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చేస్తే మళ్ళీ ఇంకోటి ఇట్లా ఇయ్యడు. ఇల్లు చూద్దాం, పెద్ద మనిషితో ఇల్లు చూసుకుంటే ఒకసారి మాట్లాడదాం. వీటికి అధికారులు కూడా ఎట్లా అనుమతులు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు ఇక ఇల్లు ఉందా పెద్ద మనిషి, అది వాళ్ళది మీదేనా? మీది. ఇప్పుడు ఆ ఇల్లు కరెక్టే అంటావా? ఇల్లు కాదు, చర్చ్ ఏమో కట్టింది, పద్ధతి కాదు ఇది. కాదు వాళ్ళు పర్మిషన్లు ఇస్తేనే కట్టిరు కదా. డబ్బులు మరి ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వండి ఎవరు కట్టరు. పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి 50 లక్షలు తీసుకుంటే కట్టుకోపోరు, ఎవరు రాడు కాలువపని అని చెప్పి వాళ్ళు చెప్తానే చేసుకోరు. వాళ్ళకి ఇట్లా పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ కాలువపనే కట్టరు. ఇది తప్పు, గవర్నమెంట్ గా తప్పు ఉంది. వాళ్ళని ఫస్ట్ జైల్లో వేయాలి, జీవిత ఖైదు చేయాలి. మళ్ళా ప్రభుత్వంలో ఎవరి ఈ పని బోకర్ స్టార్ట్లు చేయకుండా అట్లా చేయాలి. ఇప్పుడే కాదు, ఇదేమో చర్చ్ ఉంది ఇక్కడ పక్కది, అవుతుందా చర్చి ఉన్నట్టుంది. చర్చిది కట్టిరు ఇక్కడ ఎవరు వాళ్ళు చెప్తేనే కదా, అధికారులు చెప్తేనే కట్టుకోరు. ఏం కాదు, పోయేటప్పుడు పోతుండొచ్చు, ఉన్న రోజులను ఉంటాం అని చెప్పి వాళ్ళు సిద్ధపడే కట్టుకోరు. వాళ్ళు కాలువలో కట్టింది సిద్ధపడే. ఇక్కడ మాత్రం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి. ఆ మీటర్లు ఎందుకు ఇచ్చిండు అధికారు? ఇయ్యదు కదా. నల్లాలు ఎందుకు ఇచ్చావు? మరి గుడిసే ఇల్లు కట్టుకుంటే ఇచ్చినాక మళ్ళీ ఇవ్వకుంటే మీటర్ లేదు ఏం లేదు, కూల కొట్టిన దానికి ఉంటుంది. వీళ్ళ ఇల్లు కూల కొడితే వాళ్ళకు హెచ్ఎండి లేవట్ల 100 ప్లాట్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేకపోతే ప్రభుత్వం చాలా నష్టపోతుంది. పేద ప్రజలు అంతా ఒక్కటైనాక ప్రభుత్వం ఏం చేస్తే ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచారు కదా.
ఆ ప్రజలు ఓట్లేస్తే గెలిపించిన వాళ్ళు ఇల్లు కూడా కొడతా కానీ మంచిగా ఈ ప్రాంతంలో ఏడ కూడా కాంగ్రెస్ గెలవలేదు కదా మరి. కాంగ్రెస్ గెలిపించినాం మేము. ఏడ ఈడ ఈడ హైదరాబాద్ ప్రాంతంలో ఏడ గెలిచింది. కాంగ్రెస్ గెలిపించిన ఓట్లు వేస్తేనే గెలవని ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అయిండు. ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పేద ప్రజల ఇల్లు 500 250 ఇల్లు ఉన్నాయి అంటారు కదా. ఇక్కడ కూలగొట్టే నీకు అధికారం ఉంటే కూలగొట్టి హెచ్ఎండి లేవట్ల గవర్నమెంట్ భూమి ఉంది అలా 100 ప్లాట్లు ఇచ్చి కట్టివ్వండి. వాళ్ళు ఎట్టి పోతారు? నువ్వు ఉండంగానే ఓ రూమ్లో ఏసీలో వండంగానే అయిపోతుంది. పేద ప్రజలకు చాలా రాత్రి వచ్చి కూలగొడతా వాళ్ళు ఏ ఉండాలి ఏం కథ చచ్చిపోతారు. ఇది నీకు న్యాయం కాదు. మీరు తప్పకుండా 100 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు, ప్రైవేటు భూమి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ భూమి ఇవ్వాలి. 120 కావాలి 100 కావాలి ఇచ్చి ఒక్కొక్కరు ₹1,00,00,000 70 లక్షలు 80 లక్షలు పెట్టి కట్టుకోరు. దానికి ఇది తీసుకున్నందుకు అక్కడ మీరు హెచ్ఎండి లేవట్ల 100 కావాలి ఇచ్చి వాళ్ళకి కట్టేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది నీకు ధర్మత కాదు, ఇట్లా చేయడం ధర్మత. మీరు ఇక్కడ 800 మంది ఒక ఏసీపీ 800 మంది ప్రొడక్షన్కు ఒక ఏసీపీ అలౌట్ చేసారు. వాళ్ళు 800 మంది వస్తే 8,000 మంది ఉంటారు. సీఎం గారు నేను దయచేసి మీకు చెప్తున్నా, తప్పకుండా ఇవి ఇచ్చిపెట్టి తీసేస్తే మీరు అక్కడ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం ఇది కరెక్ట్ చర్య తీసుకొని వీళ్ళకి ఇచ్చిన తర్వాత కూలగొట్టాలని నేను చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతమంది ఉంటారు ఈ ప్రాంతంలో, ఎంతమంది ప్రజలు ఉంటారు? 260 మంది 50 మంది ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ పర్మిషన్లు ఇచ్చారు, కరెంటు మీటర్లు ఇచ్చారు, నల్లాలు ఇచ్చారు. మరి అప్పుడే ఇవ్వకపోతే వీళ్ళు కట్టుకోకపోదుగా. ఇది తప్పు చేసింది గవర్నమెంట్, గత ప్రభుత్వం ఏ ప్రభుత్వము చేసిన తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత దీని మీద కన్నేసి తీసేయండి అని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే వీళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఖాళీ చేపిస్తామంటారు. డబుల్ బెడ్రూమ్లు అవసరమే లేదు. డబుల్ బెడ్రూమ్లు ప్రైవేట్ భూమి ఇండిపెండెంట్ ఇల్లు ఉండాలి. ఇండిపెండెంట్ కట్టియండి. 100 కావాలి 100 కావాలి ఇచ్చి కట్టియండి. కట్టించినాక అప్పుడు ఈ పని స్టార్ట్ చేయండి అని మేము ప్రభుత్వానికి హైదరాబాద్కు తప్పనిసరి మేము చెప్తున్నాం. ఇది చేస్తేనే ఒప్పుకోవడం, లేకపోతే మీరన్నా కావాలి మేమన్నా కావాలి. పబ్లిక్ అంతా ఒకటైంది. పబ్లిక్ ఒకటైనాక ప్రభుత్వం కూడా ఏం చేయదు. మేము తప్పకుండా చెప్తున్నాము. అంత పేదలు ఉన్నారు, భూస్వాములు ఉన్న దగ్గర కూడా 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు ఉన్నారు. కబ్జా చేసి కడుతున్నారు, లంచాలు తినుకుంటా పర్మిషన్ తీసుకున్నారు గత ప్రభుత్వం కూడా. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు. అవి కూలగొట్టరు. ఫస్ట్ మొత్తం కూలగొట్టినాక ప్రభుత్వం భూమి ఏడుందో అక్కడ తీసుకుపోయి ఇచ్చిన తర్వాత కట్టించిన తర్వాత ఇక్కడికి వెళ్ళి కాల్ చేయండి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఇదే. మేము ఓకే చూస్తున్నారు కదా, ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పేద ప్రజలే కాబట్టి వాళ్ళ జోలికి వచ్చే ముందు దయచేసి వాళ్ళను చూసి వాళ్ళ జీవితాలను కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అప్పు సొప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నాం, అధికారులు అనుమతులు ఇస్తేనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. మీ ఇక్కడనేనా అమ్మ? ఎంతకాలం ఉంటారు ఇక్కడ? మేము 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అధికారులు వచ్చారా? అంటే రాలేదు ఇంతవరకు ఇంకా. కాకుంటే వాళ్ళు హఠాత్తుగా వచ్చి అట్లా తీసేస్తామంటే అది పద్ధతి కాదు కదా. ఒకవేళ తీసేస్తే ఏంది మీ పరిస్థితి? ఏమైతుంది పరిస్థితి? మాకు బెడ్రూమ్లు వద్దు సార్, మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు. మేము ఈ ఏరియా నుంచి పోము, మేము పోము. కానీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పోవాల్సిందే అంటారు. లేదు మేము వెళ్ళమండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. ఎందుకంటే ఆ డబుల్ బెడ్రూమ్ లకు ఆశపడి ఇల్లు కొనుక్కున్నామా, ఈ లాస్ట్ లో వచ్చి ఉంటామా. అప్పట్లో మేము 7-8 లక్షలు అయిపోయింది సార్. 7-8 లక్షలు అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఉందా? రిజిస్ట్రేషన్ ఉంది సార్. అప్పుడు అధికారులు అన్ని అనుమతులు ఇచ్చి ప్రేమ కూల కొడతా అంటారు. ఇచ్చారు. అదిగో మీటర్ కూడా వచ్చింది, ఇగో నల్ల కూడా ఉంది. నల్ల వచ్చింది, ఆ మీటర్ వచ్చింది. మాకు రేషన్ కార్డు ఉంది, అన్ని వచ్చినాయి, అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అధికార పూర్వకంగానే అన్ని ఉన్నాయి మాకు ఇక్కడ నుంచి తీసేసాడు అంటే కాదు. మాకు చిన్న చిన్న ఉపాధులు మేము ఇక్కడనే చేసుకుంటాము. మా పిల్లలు ఉన్నారు, మేము ఇక్కడనే ఉంటాం సార్. మమ్మల్ని తీసేయాలని తీసుడు తప్పదు, ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిపోవాల్సింది. అంటే మీరేం కోరుకుంటారు? ఒకవేళ వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తాను వాళ్ళు అంటా ఉంటారు, స్థలం ఏమన్నా కోరుకుంటారు? అట్లా ఏదన్నా కావాలి, ఇల్లే కావాలి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే కావాలి, ఇక్కడనే కావాలి సార్. మాకు వేరే దిక్కు మేము వెళ్ళాము. ఆ డబుల్ బెడ్రూమ్ మాకు అసలే వద్దు, మేము అది ఆశించలేదు కూడా, వద్దు. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఏమన్నా మీకు భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చిండా? మరి ఇంకా రాలేదు సార్, వచ్చినాక మాట్లాడదామని అన్నారు. ఇంకా రాలేదు. మరి మీరు ఎంతకాలం అవుతుందమ్మా మీరు ఉండబట్టి? ఇక్కడ ఏరియా కాదు నాన్న, అటు 20 సంవత్సరాలు అయిందన్న. 20 సంవత్సరాలు. మరి ఇలా నువ్వు ఈడికెళ్ళి పంపించేస్తామంటారు, కూల కొడతామంటారు, అది ఏమంటారు? మీరేమంటారు? వాళ్ళు ఇట్లాంటి సలహాలే ఇవ్వాలి కదా సార్, ఇట్లాంటి సలహాలే ఇవ్వాలా. ఇప్పుడు మేము పైసా పెట్టినాము, రిజిస్టర్ చేయించుకునేవి ఉన్నాయి, మళ్ళీ అన్ని విధాలు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, కరెంటు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని తెచ్చుకుంటాము. ఇప్పుడు అన్నట్టుగా అందరం ఒకే ఏకం అయ్యి మాకు సలహాలే ఇవ్వాలి.
మళ్ళీ డబల్ రూమ్లు ఇస్తే పడిపోతాం కదా నాన్న, పడిపోతాం, మళ్ళీ ఇదేంటి పరిస్థితి వస్తుంది. ఏం లేదు, అంతే కదా నాన్న. నేను అదే అంటున్నా, అమౌంట్ పెట్టి కొన్నాం కదా, కష్టాలతో కొడతాం, అప్పు కట్టి మనం ఇల్లు కట్టి ఇంకా తీసేసి ఎట్లా ఉంటాం సార్? మేము ఎక్కడ పోతారు? మేము డబల్ బెడ్రూమ్ వద్దు, ఏదొద్దు, మేము అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము, పోతా అంటే ఎట్లా ఉంటది? మా మనసులు కూడా బాధనే ఉంటది కదా. మాకు తెలిసినప్పటి నుంచి నాకైతే భయం. ఇప్పుడు న్యూస్ లో చూసి వచ్చిన, నేను కేసీఆర్ నగర్ కమాన్ దగ్గరనే ఉంటాం మేము. మీకేమైనా నోటీసులు వచ్చినాయి అక్కడ వరకు? నోటీస్ ఏం రాలేదు, నేను న్యూస్ లో చూసి వచ్చిన. ఆంటీ పాన్నాడు ఇట్లా న్యూస్ లో వస్తుంది, మనం ఒకసారి పోయి చూసి వస్తామని. మనం ఎట్లుంటాం చెప్పు మరి, వాళ్ళు ఇంత కష్టపడి కొన్నారు వాళ్ళు కదా, అంటే వేరే ఏరియా కూడా కాదు కదా సార్, ఒకటే ఏరియా కదా ఇది. అంటే అది స్టార్టింగ్ ఇది డౌన్ లో, అట్లా చేసే తప్పు కదా. మేము ఎందుకంటే ఎలక్షన్ లో గెలిపించినామంటే మాకేమైనా అవుతుందనే చేసినామా, మంచిగా అవుతుందని కదా. ఇట్లా మోసమా, ఇంత మోసం చేసేసి. లోకలే మాది, ఓట్లు ఇక్కడనే అన్ని. ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఎవరు? లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి, అది ఇక్కడ గెలిపించిన ఆయన ఏమైనా చెప్తున్నా మీకు భరోసా ఏమైనా? రానే రాలేడు ఆయన. ఓటు అయిపోయినాక ఎందుకు వస్తారు? ఓట్లు అప్పుడేమో వచ్చి తిరుగుతారు, వేయండి వేయండి అంటారు. మేము పిచ్చలలాగా మేము ఇస్తాం. మరి కేటీఆర్ చెప్తా ఉండు కదా మీకు మద్దతుగా మేము ఉంటామని అంటుండే. ఆయన ఫోన్లలో వార్తలలో చెప్తున్నాను, రియల్ గా అయితే వస్తలేడు కదా. ముంగటికి వస్తే ఏదైనా మాట్లాడచ్చు, మళ్ళీ ముంగటికే రాకపోయినా. ఎమ్మెల్యే ఇప్పటి వరకు రాలేరు, ఎవ్వరు రాలేరు. సలాలు కొలుచుకోవాలా, వాళ్ళకి ఏదైనా స్థలం ఇయ్యాలా, అంతే మళ్ళీ, అంతే కదా. ఇచ్చి కూడా ఒక రూమ్ వేసేయాలి, వాళ్ళు ఎట్లా బతారు మరి? ఒక రూమ్ అంటే ఎట్లా అమ్మా? అప్పు చేసుకున్నాం మనం ఇల్లు కట్టుకోవడానికి, ఒట్టి పుణ్యానికి పోతే మనసు ఎట్లా ఉంటది సార్ చెప్పండి? చిన్న చిన్న పిల్లలు జాబ్ ఇక్కడనే ఉంటాయి, అన్ని ఇక్కడనే ఉన్నాక ఎక్కడనో పోయి వేసేస్తే ఏం పిచ్చోళ్ళా మేము ఉండడానికి? చూస్తురు కదా, ఏదైతే వీళ్ళ స్థలాలు పోతున్నాయో ఆ స్థలాలు వీళ్ళకు నిర్మాణానికి గల ఖర్చులు ఇస్తేనే ఇక్కడ నుండి కదులుతామని చెప్పి చెప్తా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అన్ని అనుమతులతో ఈ ప్రాంతంలో ఉంటా ఉన్నాం. మమ్మల్ని ఆగమేఘాల మధ్యలో వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాం? మా పిల్లల చదువులు మధ్యలో ఇబ్బంది అవుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పండి. ఏమనుకుంటలేము సార్, మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, మా ఉన్న స్థలం మాకు వదిలేసేది. మా పిల్లలు మేము కష్టపడి కట్టుకున్నాం, మేము గవర్నమెంట్ దగ్గర లోన్లు తీసుకొని ముంచేయలేదు. మా స్థలాలు మాకు ఇడిచేస్తే చాలు సార్, అంతే. గవర్నమెంట్ కోరేది ఇది ఒక్కటే. మేము మనం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ. అయినకున్నా ఖచ్చితంగా ఇది డెవలప్మెంట్ కోసం తీసేసుడు అంటారు. మీరు ఎక్కడ నుంచి చేసుకోరు, మా ఇండ్లు ఇడిచి మీరు చేసుకోండి. మూసీ నది డెవలప్మెంట్ స్థలం చాలా ఉంది, కొంచెం మేము నదిలో ఉంటే మాకు తీసేసినా ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం. మేము ఆల్రెడీ 15 ఫీట్లు ఇడిచి ఉన్నాం. మీరు వచ్చి ఇప్పుడు తీసేస్తాడు, అది కాదు పని. మేమైతే వదలం, మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, మాకు కావాలి. మేము మా పిల్లలు ఒక తెలిసిన వాళ్ళు మా ఇంటి దగ్గర రోజుకొని చచ్చిపోయింది. హార్ట్ అటాక్ 2-3 వచ్చి హాస్పిటల్లో ఉన్నారు సార్. మేము కొనేది ఇదే గర్వం గవర్నమెంట్ కి. మా స్థలాలు మాకు కావాలి అంతే. మేమైతే కూలగొడతాను. హైబాద్ గా చచ్చిపోయిండు ఒక ఆమె, అయితే యాసిడ్ తాగి చచ్చిపోయింది. చిన్న చిన్న పిల్లలు ఉండ్రు, మొగడు తాగిపోతాడు. ఏదో కష్టం చేసుకొని బతకడానికి ఇల్లు కొనుక్కుందామే. మాకు ఒక నైట్ మాకు పండుకుంటలేదు, నిద్ర వస్తానే నిద్ర లేదు, తిండి లేదు. ఖాళీ చేసుడు తప్పదు. మీరు ఏం కావాలని చెప్పేసి అంటే మీరు ఏం కోరుకుంటారు మరి? మాకు మా స్థలాలు ఇడిచారు, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, నువ్వు బంగారం ఇచ్చినా మాకు వద్దు. మాకు కావాల్సిన మా స్థలాలు. ఎంతకాలం అవుతుందమ్మా మీరు ఉండబట్టి? మీరు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అన్ని పర్మిషన్లు అన్నీ ఉన్నాయి, లైట్ ఉంది, కరెంట్ ఉంది, అన్ని. నీవు మున్సిపల్ ఆఫీస్ నీది ఉండే కదా గవర్నమెంట్ స్థలం, మాకు నల్లలు శాంక్షన్ ఎట్లా చేసినావు, లైట్ బిల్ ఎట్లా తీసుకుంటున్నాను? అప్పుడు నీకు తెలివి లేదా? అప్పుడు నువ్వు గడ్డ మిల్ల లేవా? లైట్ బిల్ కట్టుకుంటున్నావు, కరెంట్ బిల్ తీసుకుంటున్నావు, మరి అదే నువ్వు తీసుకుంటున్నావు. అవి తీసుకునే లేకుంటివి, మేము కట్టేటప్పుడు వచ్చి ఆపేసేది ఉంటివి. గవర్నమెంట్ స్థలం అని మేము వదిలేస్తుంటివి. మేము కట్టుకున్న అధికారులు కత్తా ఉన్నారా? అందరు వచ్చారు, ఓట్లప్పుడు వచ్చి ఎవరు ఏమన్నారు? అమ్మ ఇవి కొన్ని రోజులు పుకారని అన్నారు, అంతే అన్నారు అధికారులు. నిజమైతే అది వాళ్ళు మాట్లాడుకోలేదు, మేమైతే ఇడవం. జాగా ప్రాణం పోయినా సరే మేమైతే ఇడవం. కూర్చున్నాము, జైల్లో పెడతా, కూర్చో, ఈడ తినే కూడా ఆడ తింటాం. నీ బలం ఎంత ఉందో పెట్టేదాకా మేము కూడా చూస్తాం, అంతే. తెగిడిచినా మేమైతే. ఏమంటారు ఇప్పుడు? ప్రభుత్వం ఏమో ఖాళీ చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఉంటుంది. మీరేం కోరుకుంటారు? ఒక్కటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం
ఏ పార్టీ వచ్చినా ఫస్ట్ మనకు ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో మనం ప్రతి ఒక్క పార్టీ ఏం చెప్తారంటే ప్రజలకు గరీబోళ్ళకు మేము ఇది చేస్తాము, మేము ఇల్లు ఇస్తాము, మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీకు మంచి హాస్పిటల్ కడతాము, మీకు ఇది ఇలాంటివన్నీ చెప్తారు. బట్ ఇలా మేనిఫెస్టో అలాంటివి ఏం చేయట్లేదు. మీరు గమనిస్తే మీకు ఎక్కడ మాకు కావాల్సిన ఏం దొరకట్లేదు. ఉల్టా మాకు ఉన్న ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు వచ్చి, ఉన్న ఇండ్లు కూలగొట్టుడు, అలాంటి మేనిఫెస్టో అలాంటి మనకు పరిపాలన అవుతుంది ఇప్పుడు ఇక్కడ. సో దీంతో ఏమవుతుంది అంటే సింపుల్గా రేపు మనకు గత 20 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా సరే ప్రతి పార్టీ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రజలు బాగుండాలి, గరీబోలు బాగుండాలి, క్రైమ్ రేట్ తగ్గియాలి, అప్పుడే మనం డెవలప్ అవుతాం. అలాంటిది చేసుకుంటూ వస్తే గత 10 సంవత్సరాలల్లో కేసీఆర్ పాలనలో మీకు క్రైమ్ రేటు ఎంత అయితే జీరో చేసిండ్రో ఈయన వచ్చి ఈ 2 సంవత్సరాలలో మొత్తం మళ్ళీ అది మొత్తం కడిగి తీసుకొస్తాడు. కాంగ్రెస్ క్రైమ్ రేట్ పెంచుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఈ గరీబోళ్ళకి అందరికీ నువ్వు రోడ్డు మీద పాడేస్తే వీళ్ళు ఎక్కడ పోతారు? దోసుకుంటారు, దొంగతనాలు, కొట్టుకునుడు, దోపిడీ, సావుడు, ఇవే జరుగుతాయి ముందు పోయి. దీని తప్ప ఇంకా మీకు ఏం కనిపే ఇంకా ముందు ప్రాంత ఎమ్మెల్యే ఏం చెప్తా ఉండు, మీకు ఏదైనా భరోసా కలిగిస్తా ఉండా? అలాంటివి ఏం జరగట్లేవు ఇప్పుడు. ప్రాంతం ఏ ఎమ్మెల్యే రాలేదు, ఏ కార్పొరేటర్ రాలేదు, ఎవ్వరు రాలేదు ఇప్పటి వరకు. ఒకవేళ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏమైనప్పుడు కేటీఆర్ అండగా నిలబడతా అని చెప్తా ఉన్నాడు. మరి ప్రతిపక్షాలు ఎవరైనా మీకు అండగా నిలబడతా ఉన్నారా? ఇప్పటిదాకా అయితే ఎవరు ఏం అండగా నిలవలేదు. మాకు నమ్మకం ఉంది కేటీఆర్ పైన. ఒకవేళ రీఎలక్షన్ కానీ బై ఎలక్షన్ కానీ అయ్యి కనుక ఏమైనా జరిగి అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ జరిగితే మాకు నమ్మకం ఉంది కేటీఆర్ పైన. మేము మళ్ళీ గెలిపించుకుంటాం కేటీఆర్ మేము మళ్ళీ గెలిపించుకుంటాం డెఫినెట్ గా. అంటే వాళ్ళ ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు? అక్కడ ఛాన్స్ లేదు. ఇంకా ఏ ఎమ్మెల్యే దగ్గరకు పోయినా మాకేం తెలియదు, మాకేం ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది ఎలాంటి ప్రోగ్రామ్ అంటే మనకి వితౌట్ ఇన్ఫర్మేషన్, మనం నిద్రలోకి లోక ముందే వచ్చి వాడు బుల్డోజర్ తెచ్చి పెట్టేస్తాడు. నిన్నటికి మొన్న పిల్లలు, చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం, మేము బడికి వెళ్తాం అన్నా కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు అప్పటికప్పుడు కూల్చేశారు. మనం చూసినాం ఆ దృశ్యాలు ఆల్రెడీ, మొన్న చూసాం. సో అలాంటి ప్రభుత్వం ఇది ఏం లేదు. సింపుల్గా కాంగ్రెస్ అనేది మేము ఒక మంచి తల్లి లాంటి పార్టీ, మార్పు జరుగుతుంది, మళ్ళీ గతంలాగా మంచి మార్పులు ఏమైనా అవుతాయి అన్నట్టు మేము కాంగ్రెస్కి గెలిపించుకున్నాము. కానీ ఇది అట్ట కాదు. ఈ కాంగ్రెస్లో ఈ మంచి పార్టీ మనకు పైన ఇంద్రమ్మ కానీ ఏదైనా రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ ఒక మంచి పార్టీ వాళ్ళే. కాకపోతే ఇందులో ఈ రేవంత్ రెడ్డి అనేటైన ఒక పాములాగా, విషం ఉన్న పాములాగా దూరి ఎంత కాటేస్తున్నాడు. ఈ గరీబోళ్ళ పైనే పట్టింది ఈ పాము. మేము ఉండబట్టి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాం. వెళ్ళిపోమంటారు, ఏంది పరిస్థితి? వెళ్ళిపోమంటారు అంటే ఆయన వచ్చి అనుమాతం వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికి రెడీ లేవు. మేము జాగాలు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, మా సగం జీవితం ఇక్కడనే అయిపోయింది. ఇప్పుడు వచ్చి కూలగొట్టినాక మా పిల్లలు జల్లలు మేము ఎక్కడ వెళ్ళిపోయి బతకాలి చెప్పు? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వు పోయి అడవులు ఇస్తావు, మా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, మేము పనులు చేసుకొని బతికేది ఇక్కడ. నువ్వు 50 కిలోమీటర్ దూరకెళ్ళి వచ్చి మేము ఇక్కడ పని చేసుకొని బతకగలుగుతామా? మా పిల్లలు ఇక్కడ చదివించగలుగుతామా? నువ్వు ఇక్కడ నుంచి పంపిస్తానంత మాత్రం ఎట్టు వెళ్తాము? ఆడు ఏమన్నా చేయని మేమైతే వెళ్ళే పరిస్థితి లేదు. అది ఎంతవరకైనా వెళ్తానికి రెడీ ఉన్నాం. వెళ్ళాలంటే మీకు ఏమన్నా అంటే వేరే ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన ఇచ్చి జాగా నోటీస్ ఇచ్చి జాగాకి ఇది ఇస్తాం, ఇల్లుంటే ఇది ఇస్తాం, ఈ రకంగా ఏదైనా చెప్తే దాన్ని బట్టి ఏదైనా డిసిషన్ తీసుకోనికి వస్తుంది. నువ్వు డైరెక్ట్ వచ్చి జేసీబీ పోయి కూలగొడతా అంటే మటుకు ఎవరు ఖాళీ కూర్చుంటారు? దేనికైనా రెడీ అని మేము కూడా ఫిక్స్ అయిపోయినాం. నువ్వు ఎట్లా వస్తావు మేము కూడా దానికి కూడా రెడీ ఉన్నాం. స్వచ్ఛతానికైనా రెడీ. దేనికి సగం జీవితం అయితే ఆల్రెడీ మేము అలానే పెట్టేసినాం. కష్టపడి 7-10 లక్షలు పెట్టి కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, అంతా చేసుకున్నాం. ఇప్పుడు అనువాదం కూడా తెగినాక మేము ఇప్పుడు ఏం సంపాదిస్తాం? మా పిల్లలకు మాకున్నది గూడ ఒకటి, ఆ గూడగుళ్ళు వచ్చినాక మేము పిల్లలతో ఏడవై బతాం చెప్పు. ఏం చేస్తాడు? మా రెక్కలు ఇడుచుకొని బాసన్ల పని చేసుకొని బట్టలు పెట్టుకొని హిమాయత్ నగర్, విజయనగర్, గూగుడుపల్లి ఇదంతా పోయి కష్టపడి మా రెక్కలతోటి ఇంత తీసుకొని కట్టుకుంటే ఆ నమ్మ కట్టిండా, మాకు ఇచ్చిండా? 1 రూపాయి ఇచ్చిండా? ఒక ఓటుకు 1000 రూపాయలు ఇచ్చిండా? నా సార్థంగా మా ఇల్లు కూడా కొట్టనికే రావాలి కొడుకుని సావతంగుతాం. అవును మరి ఓటుకు ఇచ్చిండా? 1 రూపాయి తీసుకోకుండా వేసినాము కొడుకు. మాకు మంచిగా చేస్తాడంటే ఒక్క ఓటుకు 10 రూపాయలు తీసుకోలే, అంత న్యాయం చేసినాము. మాకు న్యాయం చేశాడు, మంచిగా చేస్తాడు, మంచి న్యాయం చేస్తాడు అని చేసినాము.
ఇప్పుడు తిండి లేదు, తిప్పలు లేదు. నిన్న తిండి ఇవాళ తింటున్నాం, ఇవాళ నిన్న తింటున్నాం. రెగలకు చదవలేదు. ఇంత కష్టమా మాకు? నిన్న అందుకొరకైనా మేము కోరుకున్నది. ఇప్పటికే అయిపోయింది. ఇప్పటి నుంచి అన్ని ఓట్లు ఇక్కడనే, మా జన్మస్థానం ఇక్కడనే, సచినోళ్ళను కూడా బొందలగడ్డ ఇక్కడనే, అన్ని ఇక్కడనే ఉన్నాయి మాకు. మా బొందలగడ్డ ఉడక పోదాం, బొందలగడ్డ ఉడక మా పిల్లలు ఉడక ఇక్కడనే పుట్టిర్రు, ఇక్కడనే చచ్చినాము. ఇన్నేళ్ల సంది పైసలు లేక కూటికి చచ్చి గుడ్డకు చచ్చి ఆడపిల్లలు ఉంటే పిల్లల పెళ్లిళ్ళు చేసి ఇవన్నీ బాధలు పడుకుంటూ వస్తున్నాం అయ్యా. ఇప్పుడు వచ్చి ఇంత గుడి చేసుకుంటే గుడిచే కూలగొట్టడానికి వాడి నోట్లో అని పెళ్ళాన్ని కూలగొడతాడా చెప్పు? వాడు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, కూలగొట్టుకో. పెద్ద పెద్ద ఫార్మేషన్లు కట్టుకో. ఈ గరీబ్ వాళ్ళని కూలగొడితే నీకు న్యాయం కాదు. మేము గెలిపిస్తాము, మామూలు కొద్దు వస్తుందా? అవును, మాకు మేము గరీబ్ వాళ్ళం. పైసా జమ చేసుకొని కొంచెం కొనుక్కున్నాం. మేము ఎకరాలు కొనుక్కోలే. మేము 50 గజాలు 40 గజాలు కొనుక్కున్నాం. మాకు మా ఇల్లు కూలగొట్టడానికి అధికారం లేదు. మేము ఇంట్లో అయినా సావనికైనా రాడే కానీ వాళ్ళ అమ్మనైనా సంపాదించిన భూమి మాకు ఇయ్యలే. మేము రూపాయి కూలి చేసుకొని బతికినాం. మేము రూపాయి సంపాదించుకున్నాం. మా పిల్లలు బతికించుకుంటున్నాం. మాది కూలగొట్టడానికి అధికారం లేదు. మేము దాంట్లో అయినా సావనిక రాడే. ఆయన గెలిచినందుకు ఆయన పేరు విన మేము సావనికైనా రాడే. ఆయన వచ్చి మంచిగా పేరు వస్తుంది. మీరేమంటారు రెడ్డికి? 5 సంవత్సరాలు గెలిచిండు కదా, 5 సంవత్సరాలు నాది ఎవడు బీకలేడు అని చేస్తున్నాడు వాడు. అంతకుముందు చేసేది ఉండే, ఎలక్షన్ ముందు చేసేది ఉండే. అదే కదా, అందుకొరకే అన్ని డ్రామాలు. ఎంతమంది రూపాయి కూడబెట్టి జమ చేసి కొన్నారు. రూపాయి జమ చేసి కొన్నారు. ఇప్పుడు వచ్చేసి సడన్ గా అంటే ఎవరు ఎక్కడ బతుకుతారు? బెదిరించడం, అది చేయడం. వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు, అక్కడ పోలీసు వాళ్ళు, ఇక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. మహారాష్ట్రం లంచ కొడుకు వచ్చి 8 నెలలు అవుతుంది. లంచ కొడుకు 8 నెలలు ఉడక కాలేదు, వచ్చి ఆడుకుంటున్నాడు ఆత్మలతోటి. వాడుకుంటున్నాడు. వాడిని బతకనీయమయ్యా, చంపేస్తామని చంపుతాం. 100% చచ్చిపోతాడు వాడు. 5 ఏళ్ళు ఉడక ఈ రాజ్యం వేలాడు వాడు. వాని ఊరు పక్కకే నా ఊరు ఉడక, వాని ఊరు పక్కకే నా ఊరు ఉడక. వాడు బతకడు. వాడిని అయితే సామాన్యంగా బతకనియరు. వాడిని చంపుతారు 100%. ఇట్లా చేసిండంటే ఇదైతే ఇక్కడనే పరిస్థితి అంటే ఇది అవసరం లేనిది. ఇది ఇప్పుడు మాకెందుకు ఈ సుందరీకరణ? ఇప్పుడు మంచిగా బతుకుతున్నాం కదా, మా బతికేదో మేము మంచిగా బతుకుతున్నాం. ఈ సుందరీకరణ ఇవన్నీ మాకెందుకు అసలు? ఇప్పుడు ఇది మేము ఎవరి దగ్గర లాక్కొని చేసుకొని అక్రమాలు చేసుకొని తీసుకునే భూములు కాదు. మేము ఇది పట్టదారుల దగ్గర కొన్న భూములే, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. నల్ల బిల్లు వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది నెల. ఇప్పుడు మాకెందుకు ఈ సుందరీకరణ? దానివల్ల మా పిల్లలకేం ఉపయోగం, మాకేం ఉపయోగం? ఇప్పుడు మీరు ఎక్కడికో డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు, వెళ్ళిపోమంటే మా పిల్లల చదువులు ఏం కావాలి, మా జీవితాలు ఏం కావాలి, మాకు పనులు ఎట్లా దొరకాలి? మీరు అవన్నీ ఆలోచిస్తున్నారా? పేదల జోలికి వస్తే దేవుడు కూడా క్షమించడు. పేదల జోలికి వస్తే దేవుడు కూడా క్షమించడు. ఏ జన్మలోనైనా మీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కలెక్టర్ గారికి, పెద్ద అధికారులకి అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేసి చెప్పవలసింది ఏంటంటే, మా జోలికి రావద్దు, మా ఇల్లులు మాకు ఇట్లానే ఉండాలి. మా బతుకులేదు, మేము బతుకుతాం. అంతేగాని ఎక్కడికో భువనగిరి వెళ్ళిపోండి, యాదగిరి గుట్ట వెళ్ళిపోండి, వరంగల్ వెళ్ళిపోండి, డబల్ బెడ్రూమ్లు ఇస్తామని మాకు అవసరం లేదు. మాకు ఇక్కడ రామంతపూర్ చిన్నప్పటి నుంచి ఉన్నాం, 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. మీరు ఎక్కడ ఇప్పుడు సడన్ గా 3 రోజుల్లో వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మాకు అవసరం లేదు. రాత్రే వస్తావు, మార్కింగ్ వేస్తూ ఉంటావు, ఇల్లులు కూలగొట్టేస్తామంటే మాకు అవసరమా? ఇది ఉడిసిన మొక్క కాదు, నాటిన మొక్క కాదు. అర్థమైంది? ఒక పూరి గుడిసి తీయాలంటేనే బాధ అనిపిస్తుంది, నాటిన మొక్క తీయాలంటేనే బాధ అనిపిస్తుంది. ఇన్ని వేలు 2 లక్షల ఇల్లులు మీకు ఎట్లా తీయాలని మనసు వస్తుంది చెప్పండి అసలు? మీరు మాకు ఇందిరమ్మ రాజ్యం కావాలని మిమ్మల్ని ఎన్నుకున్నాం తప్ప కేసీఆర్, మీకంటే కేసీఆర్ గారు 100 రెట్లు బెటరు. మాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీకు గెలిపించినందుకు మా చెప్పులతో మీకు గెలిపించినందుకు మా చెప్పులతో మీకు కొట్టుకోవాలి. అర్థమైందా? మాకు ఇందిరమ్మ రాజ్యం అన్నారు కానీ ఇంత దరిద్రమైన రాజ్యం మాకు అవసరం లేదు. ఇంతమంది ఉసురు
కేసీఆర్ అండగా నిలబడుతుండా మీకు? నిలబడ్డాడు మాకు. నిలబడతాడు కదా సార్. నగరే కేసీఆర్ నగర్ సార్. ఇది కేసీఆర్ నగర్ కాలనీలా ఒక చిన్న పాటు బీకే నగర్ అంటే బాలకృష్ణ నగర్ అంతే. నల్గొండల భువనగిరి ఈ సూర్యాపేట ఎట్లనో కేసీఆర్ నగర్ లా ఈ బీకే నగర్ అనేది ప్రజలు పెట్టుకున్నది. ఈ అక్రమ కూల్చడాలకు ఎందుకు అడ్డం నిలబడతలేడు మరి కేసీఆర్? ఎవరు నిలబడతాడు సార్? ఆటోమేటిక్ వస్తాడు. ఇంకా స్టార్ట్ చేయలే కదా. స్టార్ట్ వచ్చినప్పుడు మద్దతు ఆటోమేటిక్ ఇస్తారు. ఆయన పేరు చెట్టు వేసుకుంటా అంటే రాడు. అవును సార్. ఎవరు నష్టపోతూనే ఎవరు ఊరుకుంటే మాట్లాడారండి. అవును సార్. కేటీఆర్ గారు రాత్రి కేటీఆర్ గారు మూసీ నది ఒడ్డునున్న అందరు ప్రతి ఒక్కరు పేద ప్రజల గురించి అందరి గురించి కేటీఆర్ గారు మాట్లాడారు. నేనున్నాను మీకు భయం లేదని ఆయన ధైర్యం చెప్పారు. కానీ ఇదే విధంగా ఉంటే చాలా బాగోదు. ఎందుకంటే మీరు ఇంకా వాళ్ళకంటే మంచి చేస్తారని మిమ్మల్ని ఎన్నుకుంటే మాకు ఇంత బాధ పెట్టడం ఇది సబబు కాదు. కానే కాదు. మాకు ఇందిరమ్మ రాజ్యం కావాలి. పేదల పక్షాన్ని నిల్చొని మంచి పరిపాలన అందించాలి. కానీ దరిద్రం రాజ్యం మాకు మాకు అవసరమా సార్? డబల్ బెడ్రూమ్ మాకు అవసరమా అంటారు. ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ అని ఒక 50 గజాలలో 2 కుటుంబాలు ఉన్నాయి. 2 కుటుంబాలకు ఇస్తారా డబల్ బెడ్రూమ్? ఇక్కడ ఓ 10 రూపాయలు మాకు అప్పు పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోన్లు ఇస్తుంది. ఆడ ఎన్నో డబల్ బెడ్రూమ్లు ఇస్తారా? అది ఎక్కడనో ఇక్కడ మాకు డ్యూటీకి దగ్గర అవుతాయి. ఇస్తారా? ఇక్కడ ఎందుకు వచ్చారు? మాకు డ్యూటీకి దగ్గర అయితే నా పిల్లలు మంచిగా చదువుకోవాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కూరగాయలకు కానీ కరెంటు బిల్లుకి కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అందుకు కాబట్టి ఇక్కడ కొనుక్కున్నాం. ఏదో ఫ్రీగా ఆయన అయితే ఇయ్యలేదుగా రేవంత్ రెడ్డి. ఆయన కష్టజీతం మేము అడగలేదు. ఇప్పటికి రూపాయి అడుగుతలేము. మాది ఎందుకు ఇట్లా ఆశిస్తున్నాను? అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? సార్ మా ప్రయత్నం మేము చేస్తాం. ఇక్కడనే మేము చచ్చిపోతారు అంతా. ప్రజలందరం ఇక్కడనే చచ్చి మా మీదకే బుల్డోజర్లు పోవాలి. అక్కడనే డబల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. ఇక్కడనే మా సమాప్తి. ఇదే మా డబల్ బెడ్రూమ్. ఇదే మూసినాలలో కడితే 10 మందిని పిలిచి 10 మంది లీడర్ తోటి ఇంకొక అధికార పార్టీలతో కాబట్టి మమ్మల్ని ఎలగొట్టే అవకాశం మీకు ఉంది. ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి సార్. ఒకసారి చూడండి, చూపించండి. మూసినాలలో కట్టుకున్నాం. ఏదో ఫ్రీగా ఇస్తే కట్టుకున్నాం. డబల్ బెడ్రూమ్ లెక్క. డబల్ బెడ్రూమ్ ఎవరు కట్టించారు? కేసీఆర్ కట్టించిండు. అనేది ఈయనేది వంచుడు. అది ఎవరికి కట్టించిండు? గరీబోళ్ళకు. అంటే హైడ్రా రాకముందు ఇస్తుంది డబల్ బెడ్రూమ్ ఉన్నది. అంటే హైడ్రా కూలగొడతామని డబల్ బెడ్రూమ్ వాళ్ళ గురించి కట్టించిరా? అది ఎవరికి? గరీబోళ్ళకి అని కట్టించారు. ఏది డబల్ బెడ్రూమ్? డబల్ బెడ్రూమ్ ఎందుకు కట్టించారు? అది గరీబోళ్ళకని కట్టించారు. హైడ్రా కూల్చోళ్ళకి కట్టిస్తా అని చెప్పిండ కేసీఆర్ ఫస్టే చెప్పిండా సార్? మీరే ఆలోచించండి. ఫస్టే ఇదంతా ఆలోచనతూరుగా అవుతుంది ఇదంతా. అంటే డబల్ బెడ్రూమ్ అని ఎందుకు కట్టించిండు కేసీఆర్? మా గురించి కట్టించిండు. హైదరాబాద్ కూర్చోళ్ళు అందరూ అక్కడ నూకుమని. అది ఎవరికో పాపం ఎక్కడ లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ అని కేటాయించి ఏదో అన్ని వేల ఇల్లు కట్టించి ఈయనే సపోర్ట్ తీసుకుంటుండు. అంటే ఈయనే ఫైదాల పడుతుండు. అంటే క్రెడిట్ మొత్తం ఈయనది. ఒకటి ఉంటుంది ఏమని ఓడో పెళ్లి చేసుకొని పోతే కన్నోడు ఇంకోడు అన్నట్టు ఉన్నది సామెత. అంటే ఈయనేది వచ్చేది మాకు. మేము అడిగినా ఏమంటున్నారండి? ప్రజలందరూ చూశారు కదా ఎంత ఆగ్రహంతో. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అండి. మాకు తెలిసిన వరకు అయితే ఉత్తరప్రదేశ్ లో ఇల్లులు కూలగొడితే యోగి గారికి రాహుల్ గాంధీ ఏమన్నారంటే కట్టిన ఇల్లులు కూలగొట్టకూడదు అని పోరాటం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ. మల్లికార్జున ఖర్గే గారు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి పోరాటం చేసింది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో కూలగొట్టినందుకు. ఈయన మా పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కాని జరగము అనే ఎట్కా ఢిల్లీలో మాట్లాడితే మరి ఈయన కూలగొడుతుందంటే ఈయన ఎవరు పార్టీ అన్నట్టు? ఈయన చెప్పండి, ఈయన ఎవరు పార్టీనా? ఈయన బీజేపీకి తొత్తుగా మారిండు. అంటే పైకే కాంగ్రెస్ కండువా లోపల మొత్తం బీజేపీకే సపోర్టు. తెలంగాణలో ఇంకొక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దుక్కు ఎవడు కూడా ఇట్లా చూడొద్దు అన్నట్టుగా ప్రవర్తన చేస్తుండు. ఎందుకు చేస్తుండు? ఆయన బీజేపీకి ఫామ్ తేవాలి, కాంగ్రెస్ కి బదలం తీసుకురావాలి. ఏమయ్యా నీకు కుర్చీకుండే విలువ కూడా లేదా? పేదలు వేస్తేనే కదా నువ్వు గెలిచినావు. పేదలు ఓట్లేసి గెలిస్తే నువ్వు ఇలా పేదలు ఇల్లు కూలగొడతావా? నువ్వేమంటావు? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమన్నాడు? మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ దగ్గర కూలగొడితే నువ్వు రెగ్యులర్గా చేయొచ్చు కదా, దానికి ఒక అవకాశం ఉంది కదా, చట్టంలో ఉన్నాయి కదా. ఆయాలను అన్నాడు. ఇవాళ ఎందుకు నీకు చట్టాలు గుర్తుకు రావట్లేదు? చెప్పండి. ఆయాల నువ్వు చట్టాలు ఉన్నాయని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మాట్లాడతావు. అంటే నువ్వు అధికారంలో లేకపోతే నీకు చట్టాలన్నీ గుర్తొస్తాయి. అధికారంలో ఉండేసరికి నీకే చట్టాలు గుర్తురావు. ఇట్లా చేస్తుండే రాహుల్ గాంధీకి తెలియకుండా ఈయన ఇట్లాంటి కథలన్నీ చేస్తుండే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరి కోసం అండి? పేద ప్రజలను కొట్టడానికా? మేము అడిగినామా మాకు ప్రాజెక్ట్ చేయని?
కాంగ్రెస్ పార్టీ వస్తే పేదల పార్టీ, మాకు మార్పు జరుగుతుంది, మమ్మల్ని అందరూ ఇంకా మంచి స్థానానికి తీసుకుపోతారు, మా డెవలప్మెంట్ చేస్తే మా జాగాలన్నీ మంచి రేట్లు వస్తాయి, మేము ఇంకా మంచి హ్యాపీగా బతకొచ్చు అనే కాన్సెప్ట్ తోటి మార్పు కావాలని మార్పు కోరుకోరు. ఇలాంటి పేదల ప్రజల మీద విషం చెల్తాడు, ఇలాంటి నాగుపాము కాటేస్తున్నట్టుగా మేము అనుకోలేదు. ఎవరండి నాగుపాముని ఇంట్లో పెట్టుకుంటారా? నాగపాము తీసుకొని జాబ్లో పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు పేద ప్రజల మీద పగ చూపిస్తుండ ఆయన. ఏం అవసరం ఆయనకి? నువ్వేమో బీజేపీకి సపోర్ట్ చేస్తావు, ఎలక్షన్ అయినని చెప్పు బీజేపీకి శత్రు అంటావు, ఎలక్షన్ గెలవగానే మోడీ సార్ మా బాయ్ అంటావు. నువ్వేమో బీజేపీకి సపోర్ట్ చేస్తావు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రజల దేవత. అలాంటిది నువ్వు ఎట్లా కూలగొడుతున్నావు? నువ్వు ఎట్లా ఇస్తావు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రీగా ఇస్తారండి. మా జాగాలు తీసుకోండి, నువ్వెవడు ఇవ్వడానికి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇళ్ళ లేని వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మేమేం దోచుకోలే కదా. మేము 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొనుక్కున్నాం. మేము జాగాలు కొనుక్కొని మేము కట్టుకున్నాం. మేము రేకుల రూమ్లు వేసుకున్నాం. మాకు డబ్బులు లేక, మాకు స్తోమత లేక, రోడ్ల మీద మేము కొనుక్కోలేకనా? నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ధర ఈడ పెట్టిన 20 లక్షలు పెడతాడు, బొచ్చుడు జాగా వస్తుంది. ఆడు మాకు 400 గజాలు వస్తుంది. ఏమో అవుటర్ రింగ్ రోడ్ అవతల మేము కొనుక్కోలేకనాడా? ఇక్కడ కొట్టుకుంటే మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరికి హాస్పిటల్స్ దగ్గర ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, అన్నిటికీ మంచిగా ఉంటుంది. మా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. రేపొద్దునే మా పిల్లలకి ఏం చూపి వాళ్ళ భవిష్యత్తు మేము బాగు చేయాలని మేము ఆలోచనతోటి ఇవన్నీ చేస్తే, ఇవాళ నువ్వు అధికారంలోకి ఎక్కగానే నీకు చట్టాలు గుర్తురావు. నువ్వు అధికారంలో లేకున్నప్పుడు నీకు అన్ని చట్టాలు గుర్తుంటాయి. అధికారంలోకి వచ్చినాక నీకు ఏ చట్టాలు గుర్తురావు. ఒకటే తీరు హైడ్రా బుల్డోజర్లు మూసివాపు దూసుకొస్తున్నావు. ఎందుకు దూసుకొచ్చి ఏం చేస్తాను? చంపేస్తావా? చంపే మమ్మల్ని అందరు నేను చంపేసి మా శవాల మీద కట్టును. అది ఒక ప్రజాపాలన అంటే ఇది కాదండి. ప్రజలు ఏది కోరుకుంటారో దాన్ని చేసేవాడే ప్రజాపాలన. నేనేమన్నా ఇయ్యని అడిగినామా? మాకు డబ్బులు ఇవ్వని అడిగినామా? మాకు బస్సులు ఇవ్వని అడిగినామా? అడగలే కదా. నీకేం అడగలేదు. ఇప్పుడు కూడా మేము మాకు కరెంట్ ఫ్రీగా అని అడిగినామా? అడగలే కదా. నువ్వే ఇస్తానన్నావు, నువ్వు కూడా ఇలే. బస్సులు అన్నావు, బస్సులు అని చెప్పినావు, బస్సులు ఇచ్చినావు, కొట్టుకొని చేస్తారు అందరూ. ఒక మగవాడు ఎక్కడానికి లేదండి. మా ఫ్రెండ్ మొన్న పోతే ఈ ఆడలు తోపులు అట్లా అని ఫోనే దొంగలాడేసారు. అంత జనాలకి ఎక్కిరిచిపోతారు. ఎందుకండి? ఏం అవసరం అని చెప్పండి. అసలు బస్సులు ఫ్రీ వచ్చినప్పటి నుంచి ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉండలేరంట, అందరూ బయటకు పోతున్నట్ట. అంటే వాళ్ళ విషయంలో కూడా నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు? ఇవన్నీ అవసరమా? పేదల పార్టీ అంటే పేద ప్రజలకి మేలు చేసేదే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఆ పార్టీకి నువ్వు అసలు బద్ధ శత్రువు. నువ్వు ఆ పార్టీకే వ్యతిరేకత. ఇంకేం లేదు. ఈ విషయంలో చెప్పదలుచుకున్నది ఒకటే, ఈయన ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. మీకు దమ్ముంటే బై ఎలక్షన్ పెట్టండి, మీ పార్టీ వస్తే నన్ను అడగండి. మీ దమ్ముంటే పెట్టండి, మీ పార్టీ వస్తే నన్ను అడగండి. ఎందుకు రాదు? అట్లాంటి పనులు చేస్తున్నారు మీరు. మేలు చేసి కోరండి అయ్యా జనాల్ని. నేను ఇది చేసినా నాకు ఓట్లేయండి అని రేపొద్దున ఏ మొక్క ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన ఓట్లే అని అడుగుతావు. ఈ జనాలు అందరూ ఊరుకుంటారా? ఇల్లు అన్ని పోతే వీళ్ళు ఊరుకుంటారా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ సార్కి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు చేసుకోండి అన్న. చాలా జాగా ఉంది, మీరు చేసుకోండి, మీ ప్రాజెక్ట్ మీరు చేసుకోండి. మేము వద్దంటలేము, డెవలప్మెంట్ చేసుకోండి. మా ఇళ్ళలు మాత్రం మేము ఇయ్యము. మేము ఈడనే ఉంటాం. మా మంచైనా చెడైనా మా చావైనా బ్రతుకైనా మేము ఈడ ఉండాలనే కొనుక్కున్నాం. మేము ఈ కాలువ ఏమంటే ఉండాలని మేము కొనుక్కున్నాం. మేమేం ఫ్రీగా కబ్జా చేసుకోలేదు, కొనుక్కున్నాం. మంచైనా చెడైనా మేము ఈడనే ఉంటాం, ఈడనే చేస్తాం. ఇదే నేను చెప్పబోయేది సర్కార్కి. అంతే. ఇదివరకేమో ఓట్లకేమో అందరూ వస్తుండ్రు, కానీ దీనికి ఇది జరుగుతుందని చెప్పి బీజేపీ కానీ మన కేసీఆర్ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరు కానీ వస్తలేరు. ఓన్లీ ఎలక్షన్ గురించే వీళ్ళు వస్తారా? ఇంతమంది ప్రజలు సఫర్ అవుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు వస్తలేరు? మా ఇంటింటికి తిరిగి మాకు ఓటు వేయండి, మాకు ఓటు అయినప్పుడు ఇంటింటికి తిరిగి మీకు ఇది ప్రాబ్లం వస్తుందని మీరు ఎందుకు భరోసా ఇస్తలేరు? సరే మాకు పోతాయో తర్వాత విషయము వచ్చి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో మేము ఉన్నాము అండగాని చెప్పుకోవడానికి ఎందుకు వస్తలేరు? మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సింది, మనకి రేవంత్ రెడ్డి ఒక్కటి చేస్తున్నాడు, వాడు చేయని మనం వద్దంటలేము. కానీ మనకున్న కావాల్సిన సపోర్ట్ ఏంది? ఇదివరకు ఎవరైతే మనకు కోట్ల గురించి ఎవరైతే ఉన్నారో, ఎట్లయితే సపోర్ట్ చేయాలని వచ్చి అడిగినరో, ఇప్పుడు ఏ నాయకుడు కానీ ఎందుకు వస్తలేరు మన దగ్గరికి? అంటే ఎండ్ ఆఫ్ ది కష్ట ఏడు ఉన్నాయి. ప్రతిపక్షం అన్న ఇక్కడ ఉన్న దాంట్లో ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వచ్చిండ్రా? ఇక్కడ చూడండి, ప్రతిపక్ష నాయకులు ఒక్కరైనా కనబడినరా? గల్లీలో లీడర్లు ఉంటారనా? అది ఇప్పుడు గల్లీ అన్నప్పుడు ఇది మనది, దీనికి మేము ప్రతిపక్షం అనుకోండి. ఇది మా కుటుంబం సమస్య కాబట్టి అందరూ వచ్చిండ్రు. ప్రతిపక్ష నాయకులు ఇదివరకు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చిండ్రు చూపించండి. కార్పొరేటర్ వచ్చిందా? మాజీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రా? ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చిందా? బండారు లక్ష్మణ్ రెడ్డి కదా ఇప్పుడు వచ్చింది. అండగా ఉంటామని ఏముంటున్నాడు? అండగా ఉంటాను ఏమవుతుంది? వాళ్ళ దిక్కు వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకే తెలుస్తలేదు. ప్రజలారా గమనించండి, మనము ఓటేసేటప్పుడు మనం ఎవరికైతే వేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుని వేయండి. ఇది మన కుటుంబాలకు, మనం ఇక్కడ ఉండేది 50 రూపాయలు వేసుకొని ఒక ఇల్లు కుటుంబంకు 10,000 రెంట్ ఉండేది. ఎందుకంటే ఒక 50 రూపాయలతో వచ్చిన వాళ్ళం ఇక్కడ అందరము. ఏది కూడా కబ్జా చేసిన ఇల్లులు కావి,
మన ప్రజాదిగా ఒక 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నాము. సరే ఇంకా తక్కువ ఉందంటే ఇంకా లోపల పోయేటోళ్ళం, కానీ మనకు జూబిలీ హిల్స్లో బంజారా హిల్స్లో డబల్ ఇల్లు లేవు. ఉండేది ఒకటే గుహ, మనకు గూడు. ఈ గూడు కానీ పోయిందంటే మనము ఈ హైదరాబాద్లో చావన ఉండాలి, లేదంటే మనమన్నా బతికి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు రావాలి, ఎలక్షన్ టైంలో కాదు. ఇప్పుడు వచ్చి మాకు పోయిన ఆస్తి కాదు మీరు తిరిగి రావాల్సింది. మీ నుంచి ఒక్కడే కోరుకుంటున్నాము, మీరు ఏంది భరోసా, ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తే చాలు. ఇక్కడ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవుతారని నా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.